లేడీస్ అందరము కోల్కతా డాక్టర్ విషయంలో న్యాయం జరగడం కోసము మా వంతు నిరసన తెలపడానికి ఇక్కడికి వచ్చాం. నిజంగానే నేను యోగా ప్రొఫెషన్‌లోనే ఉన్నాను. యోగా ప్రొఫెషన్‌కి దీనికి సంబంధం లేదు అనుకోవచ్చు. ఆడపిల్లలాగా, ఒక మహిళలాగా ఆ సంఘటన తెలిసినప్పటి నుంచి ఎంతో బాధతోటి ఎందుకిలా జరిగింది? ఎందుకిలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? ఏం చేసింది ఆ అమ్మాయి? అలాంటివి మన ఇంట్లో కానీ, మన చుట్టుపక్కల కానీ జరిగింది అంటే మనం ఎంత బాధపడతాం? మన బంధువుల అమ్మాయే అనుకోవాలి. మన ఇంట్లో అమ్మాయి అనుకోవాలి. కాదు. మనకే జరిగినట్లు బాధపడాలి. యాక్సిడెంట్‌లో ఎవరికైనా ఏదైనా జరిగిందనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్‌కో లేదా మన వాళ్ళకో ఎవరికైనా ఏమన్నా జరిగితే మనం ఎంత బాధపడతాం? మనకే జరిగితే. ఒక చిన్న దెబ్బ తగిలింది. చెయ్యి ఇరిగిందండి యాక్సిడెంట్‌లో. ఆ నొప్పికి తట్టుకోగలుగుతామా? నరకాన్ని ఎన్ని రోజులు భరిస్తాం? ఎంత కష్టపడతాం? అలాంటిది బాడీ మొత్తం బోన్స్ అన్నీ నుజ్జు నుజ్జు చేసి, కళ్ళ అద్దాలు పగలగొట్టి, ఆ అద్దం గుచ్చుకొని రక్తమొస్తున్న ముక్కు పగలగొట్టి, పెదాలు పగలగొట్టి, థైరాయిడ్ గ్లాండ్ వెనకల పగలగొట్టి, గొంతు నులిమేసి, ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా రక్తస్రావంతో తడిచిపోతున్నా కూడా, అసలు ఆ ఫోటోస్ అవి చూస్తుంటే ఏడుపు రాని ఆడపిల్ల ఉండేది. అంత దారుణమైన స్థితిలో రేప్ చేసి, మర్డర్ చేసి హ్యాపీగా తిరుగుతున్నారు బయట. ఇలాంటివి ఎన్ని చూస్తున్నాం మనం. ఇంత పెద్ద సంఘటనని, ఇంత పెద్ద హత్య జరిగిన సిట్యుయేషన్‌ని సూసైడ్ అని చెప్పి ఎలా అనగలిగారు? ఒక డాక్టర్‌కే ఇలా జరిగితే మామూలు అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఎవరికి జరిగినా సరే ఇలాంటివి తప్పు. మన ఆడపిల్లే అనుకోవాలి. మనం కూడా ఎదిరించి నిలబడాలి. తనకి సపోర్ట్‌గా ప్రతి ఒక్క మహిళ నిలబడాలి అని కోరుకుంటూ, ఈరోజు మేము ఇలా మాట్లాడడానికి ముందుకొచ్చాం. నేను కాదు, నాతో పాటు యోగా చేసే స్టూడెంట్స్ చాలా మంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలోచనలు మార్చుకుందాం. ఈ విషయం మాట్లాడితే ఇంట్లో వాళ్ళేమనుకుంటారు? ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు? వదిలేసేయండి. ఏమనుకుంటారండి? అనుకునే వాళ్ళ ఆడవాళ్ళా? మగవాళ్ళా? అదే ఆలోచించండి ఫస్ట్. ఖచ్చితంగా మగవాళ్ళే అయ్యుంటారు. ఒకవేళ ఆడవాళ్ళైతే కూడా అదే సిట్యుయేషన్‌లో మనల్ని ఊహించుకోండి. అప్పుడు ఎందుకు మాట్లాడావు అన్న ఆలోచన రాదు. అర్థమైందా? అర్థమవుతోందా? ఇలాంటి సిట్యుయేషన్‌లు జరుగుతూ ఉంటే న్యాయం జరగకపోతే ఇప్పుడు ఇది జరిగిపోయింది. జరిగిపోయిన దానికి న్యాయం జరిపించలేము. ఆ అమ్మాయికైతే తిరిగి న్యాయం జరగదు. ఖచ్చితంగా ఆ అమ్మాయికైతే తిరిగి న్యాయం జరగదు. చనిపోయిన అమ్మాయి తిరిగి బతికొస్తదా? కానీ ఇలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? భయం. భయం లేదు జనాలకి. నేను ఎలాంటి తప్పు చేసినా సరే నాకేం పెద్ద శిక్ష పడదులే అని హ్యాపీగా తిరిగేస్తున్నారు బయట. అలాంటి శిక్ష పడేదాకా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ ఎన్నో చూస్తుంటాం మొబైల్స్‌లో. మన టైం ఎంతో స్పెండ్ చేస్తుంటాం. రోజు కొద్ది సమయమైనా సరే న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరు స్టేటస్‌ల్లో పెట్టుకోండి. ఒక మంచి పనికి సోషల్ మీడియాని వాడండి. సామాన్య ప్రజలే. నేను సామాన్యురాలినే. నా స్టూడెంట్స్ అందరూ సామాన్యులే. కానీ సామాన్యులతోనే మొదలవ్వాలి. రాజకీయ నాయకులు చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. లేదా వాళ్ళ పేరెంట్స్ చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనము చేద్దాం. ఇదే సంఘటన మన ఇంటి దగ్గరో, మన ఇంట్లోనో, మన ఊర్లోనో ఇంకొకసారి జరగకుండా ఉండాలి అంటే వాళ్ళకి తగిన శిక్ష పడాలి. అది కూడా ఎలా ఉండాలో తెలుసా? జస్ట్ ఊరేస్తే సరిపోదు. ఊరేస్తే ఎంతసేపండి? ఒక్క నిమిషం లేదా 2 నిమిషాలు. ఊపిరాడక అయిపోతారు అంతే. మాట్లాడతావా శ్రావణి? యెస్ మ్యామ్. ఇది వినడానికి చాలా దారుణమైన ఇన్సిడెంట్.
ప్రతి ఆడపిల్ల తన హక్కులు తనకు తెలియాలి. తన తన స్ట్రెంగ్త్, తన రైట్స్ ఏంటి తనకు యూజ్ చేసుకోవాలి. తన గౌరవం, షీ డిజర్వ్స్ ద రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ అనేది తను ఉంటుంది, తనకు అది వాడుకోవాలి. తన బౌండరీస్, ప్రతి ఆడపిల్ల తన బౌండరీస్ లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ హద్దులు వాళ్ళకి తెలిసి ఉంటే మంచిది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ రైట్స్ తెలిసి ఉండాలి. ఇతరులను ప్రోత్సహించితే బాగుంటుంది. ఇట్లా ఈ ఇన్సిడెంట్ ఫేస్ అయినా మనం చూసినా మన వాయిస్ రేస్ చేస్తే ప్రతి ఆడపిల్లకి హెల్ప్ అవుతుంది. వాయిస్ రేస్ చేయాలి అట్లీస్ట్. అవును, నేను దీన్ని ఖండిస్తున్నాను, ఇలాంటి జరగకూడదు అని చెప్పి మనం మాట్లాడితే మన ఇంట్లో పిల్లలు వింటారు. అమ్మ చాలా భయంగా ఉంది, మనం ఏదైనా తప్పు చేశాము అంటే ఊరుకోదు అని తెలుస్తుంది. లేదా వాళ్ళు బయట ఎవరైనా అలా చేస్తుంటే కూడా ఇట్లా మా ఇంట్లో ఊరుకోరు అని చెప్పి మిగతా వాళ్ళకి కూడా చెప్పగలుగుతారు. వాళ్ళ కాన్ఫిడెన్సే వాళ్ళకి స్ట్రెంగ్త్ అవ్వాలి. మనం చేయలేనట్టు ఏమీ లేదు. ఏ ఆడపిల్ల అయినా అదే గుర్తు పెట్టుకొని సెల్ఫ్ ప్రొటెక్టెడ్ గా ఉంటే. ప్రతిరోజు న్యాయం జరిగే వరకు స్టేటస్ లో పెట్టండి. ఎంటర్టైన్మెంట్లు పెట్టుకుంటాం, పిచ్చి పిచ్చివన్నీ పెట్టుకుంటారు. తన న్యాయం జరిగే వరకు పోరాడాలి. మన వంతు సహాయం అండి. ఒక నిమిషం కంటే ఎక్కువ పట్టదు. 1 నిమిషం కంటే ఎక్కువ పడుతుందా? ఈ రోజు పట్టొచ్చేమో, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పట్టొచ్చు. సుదీప్తి, మాట్లాడతావమ్మా? జ్యోతి గారు మాట్లాడండి. మాట్లాడు సుదీప్తి. ఇది న్యాయం జరగాలి మేడం. ఇన్ని రోజులు అవుతుంది, మరి ఇంకా పక్కనే పట్టుకున్నారు, 10 మంది ఉన్నారు అంటున్నారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. ఇట్లా జరగకూడదు. ఇట్లా జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంత దారుణంగా ఇంతమంది ఉన్న హాస్పిటల్లో చేశారు అంటే రేపు ఎవరు లేని ప్లేసుల్లో మనం వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కూడా లేదంట మేడం. సీసీ కెమెరాస్ లేవంట అక్కడ. సీసీ కెమెరాస్ లేవు అక్కడ. మిగతా అన్ని చోట్ల ఉంది, అక్కడ మాత్రం లేదండి మేడం. ఇప్పుడు లేడీస్ కి అక్కడ అట్లా పని చేసినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఉండేటట్టు అన్ని అరేంజ్ చేయాలి మేడం. ఎక్కడన్నా కానీ, అక్కడే కాదే వేరే చోట్ల ఎక్కడన్నా కానీ, అప్పుడే కొద్దిగా ధైర్యంగా కూడా ఉంటుంది అందరికి. ప్రతి ఒక్కరు మాట్లాడండి, మీ మెసేజ్ మీరు చెప్పండి. సుధా, మాట్లాడతావా? అందరూ ఇష్టంగా మాట్లాడడానికే వచ్చారు అంటే బాధతోటి, ఇష్టం కాదు, సారీ. ప్రతి ఒక్కరు వాయిస్ ఇవ్వాలి, దానికి నిరసన తెలపాలి అని చెప్పి వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మాత్రం అందరూ కూడా రెస్పాన్స్ తీసుకోవాలి మేడం. అదిగాక గవర్నమెంట్ కూడా మా జనానికి సపోర్ట్ గా ఉంటే బాగుంటది. అందులో ఎక్కువగా వేరే వాళ్ళు అంటే సెలబ్రిటీస్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే గవర్నమెంట్ కూడా కొద్దిగా వెనకడుగేస్తుంది కదా, అలాంటి వాళ్ళని బయటికి తీసుకురావడానికి. అలా కాకోకుండా అలాంటి వాళ్ళని కూడా మనం తెలిసేలాగా మాత్రం చెయ్యాలి మేడం అందరికీ కూడా. చిన్న పిల్లల్ని బయట పంపించాలంటే కూడా భయం వేస్తుంది. చిన్న పిల్లలు, మన ఇంట్లో చిన్న పిల్లలే ఉన్నారనుకోండి, ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? గాయత్రి గారు, మార్నింగ్ మీరు ఒక సిచ్యువేషన్ చెప్పారు కదా. అంతేనా జరిగింది మేడం. 3 years పాపని, ఫస్ట్ క్లాస్ చదివే పాపని 7th 8th క్లాస్ పిల్లలు రేప్ చేసి పాడేసి నంద్యాల అదే వాటర్ కెనాల్ లో పడేశారు. చూడండి, ఎంత చిన్న పిల్లని పేరెంట్స్ ని పోలీసులు తీసుకెళ్లి స్టేషన్ కి వెళ్ళి అదే బాగా 3rd degree చేస్తే అప్పుడు నిజం చెప్పారండి. ఆ పేరెంట్స్ పిల్లలకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆ పాప తలకి ఒక రాయి కట్టేసేసి వీటిలో పడేశారు. 15 days వెతికారు కానీ పాప అయితే ఫైండ్ అవ్వలేదు. దొరకలేదండి. చూడండి,
ఇలాంటి అంటే మేడం సిచ్యువేషన్స్ మనకు తెలిసి ఇది పెద్ద సిచ్యువేషన్, తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో. అంటే మేడం ఇంట్లో బాబాయిలకి అన్న రిలేషన్షిప్లు కూడా లేవు మేడం. ఫాదర్స్ పిల్లల్ని చేసిన వాళ్ళు చాలా ఇన్సిడెంట్ చూసాం. అలాగే మావయ్య, బాబాయ్, ఆడపిల్ల అంటేనే భయం వేస్తుంది. ఎవరిని నమ్మి వదిలి వెళ్ళే పరిస్థితుల్లో లేవు మేడం ప్రజెంట్ అయితే. మన బాబాయే కదా, మన మావయ్యే కూడా అనుకునే పరిస్థితుల్లో అయితే ఎవరు లేరు మేడం. కదా కదా ఎలాగంటే చాలా ఎలా ప్రొటెక్ట్ చేయాలి. మన బాబాయే కదా, మన పెదనానే కదా, మన అసలు లేదు అన్న వరుస అయ్యే అతనే కదా, మన పాపకు అన్నే కదా. ఆలోచించలేకపోతున్నాం. మగవాళ్ళు అంతే. అందరూ మగవాళ్ళు మగవాళ్ళని తప్పు పట్టడం లేదు, కానీ అంత భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. అంత భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఎంత ఈ దారుణంగా, ఎంత దారుణంగా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు కూడా మనం మాట్లాడకపోతే, ఇంట్లో మాట్లాడకపోతే, ఫ్రెండ్స్ తో మాట్లాడకపోతే, రిలేటివ్స్ తో మాట్లాడకపోతే ఖచ్చితంగా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అవునా? ఆ అవేర్నెస్ పెరగాలి. మొబైల్స్ వచ్చిన తర్వాత చాలా 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 దారుణాలు ఎక్కువైపోయినాయి. అసలు ఆ పిల్లలకి ఏం తెలుసండి? 8th క్లాస్ పిల్లలకి ఏం తెలుసు అసలు? ఎలా తెలిసింది వాళ్ళకి? తెలుసు మేడం. మొబైల్స్. మన ఇంట్లో మన పిల్లలు మొబైల్స్ ఏం చూస్తున్నారో ఒకసారి ఆలోచించండి, చూడండి. తర్వాత ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇక్కడ తాకితే గుడ్ టచ్, ఇక్కడ తాకితే బ్యాడ్ టచ్, ఇక్కడ తాకితే గుడ్ టచ్, ఇక్కడ తాకితే బ్యాడ్ టచ్ అని నేర్పించడం ఒకటే కాదు, మగపిల్లలకు కూడా నేర్పించాలి. ఇటు ఇటు టచ్ చేస్తే ఇది బ్యాడ్ టచ్, టచ్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిల్ని అమ్మలాగా చూసుకోవాలి, అక్కలాగా చూసుకోవాలి, బయట అమ్మాయిలైనా సరే, ఇంట్లో అమ్మాయిలైనా సరే. లేదు అంటే మీకు కాళ్ళు ఇరగొడతారు, చేతులు ఇరగొడతారు, ఇట్లాంటివి నేర్పించాలి. నువ్వు కొంచెం బ్యాడ్ గా బిహేవ్ చేసినా సరే చాలా పనిష్మెంట్లు చాలా దారుణంగా ఉంటాయని రఫ్ గానే నేర్పించండి, మంచిగా నేర్పించాల్సిన అవసరం ఏం లేదు. రఫ్ గానే నేర్పిస్తే, మగ పిల్లలకి నేర్పిస్తే ఆడపిల్లలకి ఇట్లా జరగకుండా ఉంటది.